గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కామింగ్ కూర్గ్. ఇప్పుడే లేచిన, ముఖం కట్టుకున్నా, హ్యావింగ్ వాటర్. సో ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా రైడ్ స్టార్ట్ చేసేయాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇట్లాంటి వ్యూస్ నిద్రలేసి ఇంత పీస్ఫుల్ లొకేషన్స్లో అది ఆస్వాదించి చాలా అంటే చాలా బాగుంటుంది. సీరియస్లీ ఐమ్ గోనా మిస్ దిస్ ప్లేస్. మళ్ళా పోయి హైదరాబాద్ అర్బన్ జంగల్లో పడాలి. అండ్ సంహౌ ఎప్పుడైనా మనం ఏదైతే ప్లేస్కి వచ్చి అది ఎక్స్ప్లోర్ చేసి దాన్ని ఇష్టపడి ఇక ఫైనల్ డే వదిలేసి వెళ్ళిపోతాం చూడండి, అప్పుడు కొంచెం ఏదో అన్ఈజీ ఫీలింగ్ అనిపిస్తుంది. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ద ప్లేస్. చలో ఇంకా స్నానం చేసి మనం రైడ్ స్టార్ట్ చేసేద్దాం. Hey guys, Nishant here, welcome back. And yes, all geared up. లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసేసిన. లగేజ్ మొత్తం బైక్ పైన మౌంట్ చేసి స్టార్ట్ అయిపోయాం. నేను కూర్గ్లో ఆల్ టుగెదర్ 3 days ఉన్నా, 3 complete days. మార్నింగ్ 5కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి 7:30కి రోడ్ మీద పడి మళ్ళీ ఈవినింగ్ 6:30, 7:30 వరకు మొత్తం బయటనే ఉండే. 3 days ఇట్లనే అయింది. ఫిర్బీ ఒక 2 places మిస్ అయిపోయినాయి బికాజ్ ఇలా ఫిట్ అవుతలేదు షెడ్యూల్లో. ఆ 2 places వచ్చి ఒకటి నాగర్హోలే నేషనల్ పార్క్ సఫారీ అండ్ ఇంకొకటి ఇరుప్పు ఫాల్స్ అని ఉంటుంది. సో ఈ 2 మిస్ అయిపోయినా. అండ్ ఐ డోంట్ నో మ్యాన్, కొందరు వస్తారు లైక్ 1-2 daysలో దాన్ని చూసేస్తారు, అయిపోయింది కూర్గ్ అంటారు. మీ ముఖం అసలు కూర్గ్లో చాలా ఉంది. యూ నీడ్ 4 or more days టు ఎక్స్ప్లోర్ కంప్లీట్ కూర్గ్. సో అంత ఉంది కూర్గ్లో చూడడానికి. సో మనమైతే మ్యాక్సిమం చూసేసాం, బట్ ఆ 2 places మాత్రం మిస్ అయినాయి. చలో ఇంకా లేట్ చేయకుండా బైక్ పైన మొత్తం లగేజ్ అంతా మౌంట్ చేసి స్టార్ట్ అయిపోదాం. బ్రేక్ఫాస్ట్ చేసి మదికేరిలో, అక్కడ నుంచి టు బెంగళూరు. ఎస్, టుడే వీఆర్ గోయింగ్ టు బెంగళూరు. ఇక్కడ నుంచి సమ్వేర్ అరౌండ్ 275 kilometers ఉంది. 6 hours 7 hours ఆఫ్ డ్రైవ్ చూపిస్తుంది. సో చూద్దాం ఎంతసేపట్లో రీచ్ అవుతాము. చలో లగేజ్ మొత్తం బైక్ పైన మౌంట్ చేసిన. అండ్ మౌంట్ చేసేసరికి చెమటలు అయితే ఘోరంగా కారుతుంది. సో అదొక డిఫికల్ట్ పార్ట్ బైకింగ్లో, లగేజ్ మౌంటింగ్ అండ్ అన్మౌంటింగ్. చలో ఒక బిల్ సెటిల్మెంట్ ఉంది, ఆ బిల్ సెటిల్మెంట్ చేసి బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోదాం. చలో బండి కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. లెట్స్ గెట్ గోయింగ్ అండ్ బాయ్ గ్రీన్ లైన్ కాటేజెస్. నైస్ ప్లేస్ టు స్టే. అండ్ టైం వచ్చి 9:15 అవుతుంది. ఇవాళ మన రైడ్ కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది. కావాలనే స్టార్ట్ చేసిన లేట్గా, బికాజ్ బెంగళూరుకే కదా పోయేది. సో అందుకే కొంచెం రిలాక్స్డ్గా స్టార్ట్ అయినా. సో అది మ్యాటర్. అండ్ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి పోదాం. సేమ్ ప్లేస్, అంబికా ఉపహార్. మనము మడికేరిలో ఉన్న రోజు అందులోనే బ్రేక్ఫాస్ట్ అయింది. సో ఇప్పుడు కూడా ఆడికే పోదాం. చాలా హాట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ అంబికా ఉపహార్. ద యూజువల్ వడ, మైసూర్ మసాలా దోశ అండ్ కాఫీ. యాజ్ యూజువల్ టేస్ట్ అదిరిపోయింది. బిల్ వచ్చి 185. బెంగళూరులో ఆల్రెడీ హోటల్ బుక్ చేసేసిన, అక్కడికి మ్యాప్ పెట్టేసిన. బాయ్ మడికేరి. మేబీ ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు. సోలో అయితే రానిగా, మన గ్రూప్తో వస్తే చెప్పలేము. ఇక్కడ మౌంటైన్స్లో అయితే వెదర్ ప్లెజెంట్ ఉంది, మంచిగా అనిపిస్తుంది. బట్ వన్స్ మనం ఈ ఘాట్స్ దిగినాక చినిగిపోతుంది వెదర్. తెరిచా హృదయం కడుతూ స్నేహం గెలిచా ప్రతి శిఖరం. ఓ ఈ పాట అయితే నన్ను వదులుతలేదు. నేను మౌంటైన్స్లో ఉన్నంతసేపు ఇదే సాంగ్ తిరుగుతూనే మైండ్లో. యూజువల్లీ మనకి ఎవ్రీ వన్స్ ఇన్ అ వైల్ మనకి తెలుగులో ట్రావెల్ సాంగ్స్ కొన్నే వస్తాయి. నాకు 2016లో నేను నా థండర్బర్డ్ 500 మీద కేరళ రైడ్ చేసిన, సోలో రైడ్ 15 daysకి. సో ఆ కేరళ రైడ్ ట్రిప్కి నాకు ఇన్స్పిరేషనల్ సాంగ్ జనతా గ్యారేజ్ నుంచి రాక్ ఆన్ బ్రో. ఓకే, కిర్రాక్ సాంగ్ అది. అండ్ ఇప్పుడు ఈ కూర్గ్ ట్రిప్కి సంచారి సాంగ్ ఫ్రమ్ రాధేశ్యామ్ మూవీ.
అంటే ఎప్పుడో అప్పుడప్పుడు మాత్రమే మనకి తెలుగులో ట్రావెల్ సాంగ్స్ వస్తుంటాయి. అండ్ దే కమ్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్. అంటే పీపుల్ హూ లవ్ టు ట్రావెల్, ఆ సాంగ్స్ అనేది దే ప్లే మేజర్ రోల్. సో మీకు ఏది ఫేవరెట్ తెలుగు ట్రావెల్ సాంగ్ ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. ఈ ట్రిప్లో మాత్రం ఘాట్స్ భర్పూర్ ఎంజాయ్ చేసిన. ఐ డోంట్ నో వెన్ ఐ విల్ బి బ్యాక్ ఇన్ టు ద ఘాట్స్ అగైన్, బికాజ్ సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి సమ్మర్లో మనం ఎక్కువ రైడ్ చేయలేము. వెరీ ఇరిటేటింగ్ సీజన్ ఫర్ బైక్ రైడర్స్ సమ్మర్. నేను ఇంటికి చాక్లెట్స్ తీసుకున్నా అని చెప్పినా కదా, ఈ వెదర్లో అయితే ఓకే. కానీ ఇప్పుడు నేను వయా మైసూర్, బెంగళూరు, హైదరాబాద్ పోయే వరకు ఆ చాక్లెట్ల హాలత్ ఏందో నాకు అర్థమవుతలేదు. మొత్తం కరిగిపోతుందా ఏందో మళ్ళా చూడాలి. అండ్ కూర్గ్ క్యూజిన్, ఐ మీన్ కూర్గ్ డిషెస్లో మనము అన్నీ ట్రై చేసాం కానీ ఒకటి మిస్ చేసాం, అదే పంది కర్రీ. కూర్గ్లో చాలా ఫేమస్ పంది కర్రీ. పంది కూర బాగా తింటారు వాళ్ళు, బికాజ్ ఆ చలికి యూనో ఆ పంది కూర తింటే ఏంటంటే కొంచెం వాళ్ళ బాడీ అనేది వేడి ఉంటుంది. సో దట్స్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్. సో అదైతే తినలేదు నేను. సాలుగా ఇప్పటికే చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ 4 జీవులను చంపుకొని తింటున్నా. ఇంకో దాన్ని యాడ్ చేయదలుచుకోలే. కుదిరితే తగ్గియాలి కానీ ఇంకా యాడ్ చేయవద్దు చాలుగా. సో అదొక్కటే మిస్ చేసిన కూర్గ్ డిషెస్లో. మీకు అది అలవాటు ఉంటే యూ కెన్ ట్రై ఇట్ అవుట్. మనకి చికెన్, మటన్ ఎంత కామనో వీళ్ళకి పందికూర అంత కామన్. అండ్ మీరు మడికేరి నుంచి బెంగళూరు పోయే రూట్లో మనకి ఇంకా 2 ప్లేసెస్ ఉంటాయి. ఒకటి నమ్డ్రోలింగ్ మొనాస్ట్రీ అని, గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు దాన్ని, మొనాస్ట్రీ బేసికలీ అదొకటి. అండ్ కావేరి నిసర్గధామ అని ఉంటుంది ఇంకొకటి, వేర్ కావేరీ రివర్ ఫ్లో అవుతుంటుంది. దాని మీదకి ఒక వాకింగ్ బ్రిడ్జ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. కాకపోతే జనాలు ఎక్కువ ఆబ్వియస్లీ. నేను 2014లో వచ్చినప్పుడు పోయినా దానికి, సో అందుకే ఈసారి స్కిప్ చేసేస్తున్నాను నేను. మీకు ఇక్కడ ఒకటి చూపించడానికి ఆపిన. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఇది మడికేరి పోయే రోడ్డు. ఇప్పుడు అదొకటి ఉంది చూసిరా, ఆ రూట్. ఇదేమో మడికేరి పోతుంది, అది మన కొంచెం ఫారెస్ట్ ఏరియాలకే పోతుంది. సో మేము 2014లో వచ్చినప్పుడు ఈడ స్ట్రైట్ పోవాల్సిందే, అందులోకి వెళ్ళిపోయినాం. కథం ఇక పోయి ఎండోది వెళ్ళినాం ఇక కూర్గుల. కానీ వన్ ఆఫ్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్స్ అది. ఈవెన్ దో మేము కూర్గుల విజిట్ చేయాల్సిన ప్లేసెస్ విజిట్ చేయలే అప్పుడు, బట్ స్టిల్ మేము వేసిన క్యాంపింగ్ కావచ్చు, క్యాంప్ ఫైర్లు కావచ్చు, మేము చేసుకున్న కుకింగ్ కావచ్చు, అది ఎప్పటికీ అది అట్లా మెమరీ, స్ట్రాంగ్ మెమరీ అది మాకు గ్యాంగ్ మొత్తానికి. సో మీరు అది చూడాలనుకుంటే ఆ వీడియోది లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. అండ్ వీడియో అంటే వీడియో కాదు, మ్యాషప్ ఆఫ్ ఫొటోస్ అండ్ వీడియోస్. మీరు కూర్గ్ వస్తే మాత్రం ఈ కాఫీ ప్లాంటేషన్ టూర్ మాత్రం పక్కా తీసుకోండి. నేను చెప్పిన కదా, మర్కానా గోల్డ్ ఎస్టేట్ పక్కా తీసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి మీకు అందులో పోతే. వరల్డ్స్ ఎక్స్పెన్సివ్ కాఫీ చెప్పినా కదా, ఎలిఫెంట్ డంగ్ నుంచి వచ్చే దాని నుంచి తీసే కాఫీ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ అంట. అది ఇండియాలో కేజీ 90,000, 1 lakh ఉంటుందంట. ఇంటర్నేషనల్ మార్కెట్లో అయితే 3 lakhs, 4 lakhs వరకు కూడా పోతుందంట. సో అట్లాంటి కాఫీ అది చాలా రేర్ అండ్ ఎక్స్క్లూజివ్ కదా. సో ఈవెన్ అది కూడా, దాన్ని కూడా మన డ్రగ్ కార్టెల్స్ ఉంటారు కదా, అదే డ్రగ్ లార్డ్స్, డ్రగ్స్ డీల్ చేసే వాళ్ళు డీల్ చేస్తారంటారు. సో ఎనీథింగ్ విచ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఈవెన్ స్పైసెస్, కొన్ని ఎక్స్పెన్సివ్ స్పైసెస్ ఉంటాయి, లైక్ వెనిలా స్పైస్ని కూడా డ్రగ్ కార్టెల్సే డీల్ చేస్తారంట. ఇట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. సో డోంట్ మిస్ ద కాఫీ టూర్ ప్లాంటేషన్ ఇన్ కూర్గ్. అండ్ ముంగడ చూస్తున్నారు కదా, కపుల్ రైడర్స్ పోతున్నారు. నైస్ మ్యాన్. ఇట్లా కపుల్ మంచిగా బైక్ రైడ్ చేస్తుంటే ఫీల్ మంచిగా ఉంటుంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది మ్యారేజ్ తర్వాత కూడా బైక్ రైడ్స్కి వెళ్తారు ఇద్దరు కలిసి, విచ్ ఇస్ వెరీ నైస్. ఓకే, రైడ్ అప్డేట్. మనం బ్రేక్ఫాస్ట్ చేసిన పాయింట్ నుంచి మదికేరిలో ఇక్కడ వరకు 107 kilometers అయింది.
స్టిల్ 156 కిలోమీటర్స్ మోర్ టు గో. బెంగళూరులో హోటల్ బుక్ చేసిన అని చెప్పిన కదా, ఇంకా 156 కిలోమీటర్స్ ఉంది. అండ్ సమ్వేర్ అరౌండ్ 3.5 hours చూపిస్తుంది ఇక్కడ నుంచి. మనం ఇప్పుడు ప్రజెంట్లీ మైసూర్ బైపాస్లో ఉన్నాం. సో ఇప్పుడు మళ్ళీ ముంగడెక్కనో మైసూర్ టు బెంగళూరు రోడ్ ఎక్కేస్తుంది. బట్ అక్కడి నుంచి అయితే డెడ్ పేస్లో పోతుంది స్పీడ్, బికాజ్ అది అండర్ కన్స్ట్రక్షన్ అండ్ ఫుల్ ట్రాఫిక్, ఎక్కడ చూసిన స్పీడ్ బ్రేకర్స్, అట్లనే నడుస్తుంటుంది రైడ్ అంతా. ఇక అందుకే అంత టైం తీసుకుంటుంది 156 కిలోమీటర్స్కి కూడా 3.5 hours. సో జస్ట్ ఒక నేచర్ బ్రేక్ ఆగిన వాటర్ తాగి స్టార్ట్ అయిపోదాం మళ్ళీ. సో మేము 2014లో వచ్చినప్పుడు ఇదే రూట్లో పోయినాం. అన్ని మెమరీస్ అన్నీ రీకలెక్ట్ అవుతున్నాయి. మేము ఇక్కడ నిల్చొని ఫొటోస్ కూడా దిగినాం అప్పుడు. వెరీ నైస్. మొత్తం రీకలెక్ట్ అవుతున్నాయి అవి. ఓకే, బ్యాక్ ఆన్ ద మైసూర్ బెంగళూరు హైవే, ది మోస్ట్ ఇరిటేటింగ్ హైవే. 4 lane అయినా సరే దీంట్లో మాత్రం ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. 6 lane కాదు, 8 lane ఉన్నా సరిపోతుంది, దీనికి అంత ట్రాఫిక్ ఉంటుంది. మన ఊటీ రైడ్ చేసి 2 years అవుతుంది. సో నేను ఊటీకి వచ్చినప్పుడు కూడా ఇదే రూట్లో పోయి వచ్చిన. అప్పుడు కూడా కన్స్ట్రక్షన్ సైట్స్ ఇట్లానే ఉన్నాయి, ఇప్పుడు ఇట్లానే ఉన్నాయి. ఎంత ట్రాఫిక్, ఎంత బిజీ ఉంటుంది మైసూర్ బెంగళూరు హైవే. స్లో పేస్లో నడుస్తుంది కన్స్ట్రక్షన్ అయితే. ఈ మైసూర్ బెంగళూరు హైవే ఒకవేళ ఫినిష్ అయితే ఇంత పెద్దగా అవుతుంది. జస్ట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని ప్యాచెసే ఫినిష్ అయినాయి, చాలా డైవర్షన్స్ ఉన్నాయి. ఇంకా టైం పడుతుంది, లేదని ఒక 1 year అయితే పడుతుంది. సో ఇనీషియల్గా హైవే ఎవరైతే ప్లాన్ చేసిరో నౌ దే ఆర్ పేయింగ్ ద ప్రైజ్. ఇనీషియల్గా రోడ్ వేసినప్పుడు మొత్తం టౌన్లో మధ్యలోకి వెళ్ళి తీసుకుపోయారు. ఇప్పుడు రోడ్ ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్సే లేదు కాబట్టి దే హ్యావ్ టు గో ఫర్ ద ఫ్లైఓవర్. ఎక్స్పెన్సివ్ థింగ్ ఫర్ రోడ్ ఎక్స్టెన్షన్. టైం వచ్చి 2 అవుతుంది అండ్ ఇంకా 92 kilometers లెఫ్ట్. సో అందుకే లంచ్ చేద్దామని ఆగిన. చలో, వెజిటేరియా అనే ప్లేస్లో మాంద్యా దగ్గర లంచ్ అయిపోయింది. సౌత్ ఇండియన్ థాలీ అండ్ కాఫీ. టేస్ట్ ఈజ్ గుడ్. థాలీ ప్రైస్ వచ్చి 140, రీజనబుల్ అనిపించింది. అండ్ థాలీ మొత్తంలో నాకు పాయసం అయితే ఏకదమ్ ప్రేమతో చేసినట్టున్నాడు ఆ పాయసం. మస్తు అనిపించింది. ఓకే, ఇప్పుడు మన కడుపు నిండింది, ఇప్పుడు దీని కడుపు నింపాలి. అప్పటి నుంచి లో ఫ్యూయల్ అంటుంది. కర్ణాటకలో 100 ఉంది పెట్రోల్. చలో, ఫ్యూయల్డ్ అప్. అండ్ ఇంకా ఇక్కడ నుంచి 90 kilometers చూపిస్తుంది మన హోటల్కి. 2.5 hours. 90 kilometersకి 2.5 hours అంటే యూ కెన్ ఇమాజిన్ ద ట్రాఫిక్. వెల్కమ్ టు ల్యాండ్ ఆఫ్ టాయ్స్, చెన్నపట్న. టాయ్స్ అంటే అదేదో ఇంగ్లీష్ టాయ్స్ కాదు, ప్యూర్ ఎక్దమ్ దేశీ టాయ్స్ అన్నమాట. గుర్రాలు, ఏనుగులు, వాటిపైన కూర్చొని ఇట్లా స్వింగ్ చైర్స్ టైప్ ఉంటాయి చూసారా, అవి. సో ఇండియా వైడ్గా ఇది ఫేమస్. ఇక్కడి నుంచే మొత్తం ఏమంటారు స్ప్లిట్ అయిపోతుంది ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్. వన్స్ ఈ బెంగళూరు మైసూర్ హైవే ఫినిష్ అయితే విత్ ఇన్ నో టైం కొట్టేవచ్చు ఈ 2 cities మధ్యలో. 1.5 hours కొట్టేయచ్చు, అంత బాగా అవుతుంది రోడ్. అండ్ ద కరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద రోడ్ ఎక్స్పాన్షన్ ఆల్ ఓవర్ ఇండియా జబర్దస్త్ అవుతుంది. చాలా ఫాస్ట్గా చేస్తారు అండ్ రోడ్ ఎక్స్పాన్షన్స్ కూడా చాలా అవుతున్నాయి. అండ్ మన ముందు హోండా ఆఫ్రికా పోతుంది. అరే ఎంత హ్యూజ్ ఉంది కదా అసలు, వీడియోస్లో చూసిన దానికన్నా బయట చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇట్లా ఏదో నేను ఇట్లా ట్రాఫిక్లో మెల్లగా పోతున్నా, వచ్చిండు బండి చూడరా బా ఎట్లుందో చూసుకో అన్నాడు. జర్ర లేపుతూ పోతూనే ఉన్నాడు. సో సూపర్. ఐ మీన్ దానికి గేర్స్ కూడా ఉండవు, ఆటోమేటిక్. ఇప్పుడు కొత్త దాంట్లో గేర్ ఆప్షన్ వచ్చింది కానీ లుక్ హౌ హ్యూజ్ దిస్ ఇస్, సీరియస్లీ హ్యూమంగస్. అగైన్ కపుల్ రైడర్స్. మరి బెంగళూరు సైడ్ వస్తే మాత్రం కపుల్ రైడర్స్ ఘోరంగా కనిపిస్తారు, విచ్ ఈస్ గుడ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు బెంగళూరు ట్రాఫిక్. దీని నా జీవితం ఈ రైడింగ్ గేర్ వేసుకొని ఈ ఎండల హెల్మెట్ ఊపిరాడక ఎంత చికాకులేస్తుంది అంటే. ఇంకా 25 kilometers
45 minutes సంపుతుంది బెంగళూరు ట్రాఫిక్ అయితే. ఒకటి చెప్పిండు భయ్, ఈడ కోవిడ్ సిచ్యువేషన్, ఐ మీన్ కోవిడ్ కేసెస్ ఇండియాలో ఇదే టాప్ అని. నార్మల్ ఉంది, క్వైట్ నార్మల్. అదే ట్రాఫిక్, అదే సిగ్నల్, అదే లొల్లి. యాక్చువల్గా నేను హోటల్ రూము మన ఇది నార్థన్ పార్ట్ ఆఫ్ బెంగళూరు అంటే టువర్డ్స్ ఎయిర్పోర్ట్ బుక్ చేసిన, సో దాట్ మనకి రేపు ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుందని. రేపు పొద్దున మళ్ళీ ట్రాఫిక్ ఇరకాల్సి వస్తుంది. వాని లైఫ్ మీద వానికే రెస్పెక్ట్ లేదు. లుక్ ఎట్ హిస్ హెల్మెట్, షెట్. ఇట్లాంటి వాళ్ళకి అసలు ఏం చెప్పాలి, ఏం అనాలి, ఏం అర్థం కూడా కాదు. ఈ బండి వెనకాల కూడా ఒక బండి ఉంది, ఎల్లో కలర్ హెల్మెట్, సేమ్ అదే కన్స్ట్రక్షన్ సైట్ హెల్మెట్. నీ లైఫ్కి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకున్నట్టే ఇఫ్ యూఆర్ డూయింగ్ దట్. అదో నేమ్ సేక్ చలాన్ ఎస్కేప్ కానీకే అదో హెల్మెట్ అది. ఓకే, సో మన రూమ్ వచ్చి ఓయోలో బుక్ చేసిన, రాయల్ ఎన్కోర్ అని. సో ఇది మాన్యత ఐటీ పార్క్లో ఉంది బెంగళూరు, కంప్లీట్ ఐటీ పార్క్. యాక్చువల్గా అగైన్ 2014లో నేను ఈ పార్క్కి వచ్చిన. మా రాబ్ గార్డ్ ఉన్నాడు కదా మా గ్యాంగ్లో, మా కళ్యాణ్ గారు, వాడు ఇక్కడనే పనిచేస్తుండే అప్పుడు. సో ఇక్కడికి వచ్చి వాడిని పికప్ చేసుకొని కూర్కి పోయాను. ఓకే, ఇదే మన స్టే ఓయో, రాయల్ ఎన్కోర్. యా, రాయల్ ఎన్కోర్. ఇదర్ అసలు కోవిడ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఈ స్టేట్లో ఉన్నాయంటే ఓడినమ్మాడు, అట్లుంది ట్రాఫిక్. సో ఫైనలీ రీచ్ హోటల్ ఇన్ బెంగళూరు అండ్ మన రూమ్ వచ్చి ఇట్లుంది. పెద్దది, చాలా పెద్దది, చాలా పెద్ద రూమ్, హ్యూమంగస్. 1 నైట్కి, అది కూడా ఒక్కనికి ఇంత అవసరమే లేదు, బట్ ఇస్తే కాదనలేం కదా. అండ్ దిస్ ఇస్ హౌ ద వాష్రూమ్ లుక్స్. నీట్, వెరీ నీట్, ఎనఫ్. సో ఈ రూమ్ ప్రైస్ వచ్చి 850 పర్ నైట్. ఓయోలో బుక్ చేసిన, విచ్ ఈస్ రీజనబుల్. అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు, అంత చీప్ కూడా కాదు. 850 ఈజ్ వెరీ రీజనబుల్ చెప్పాలంటే. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుతా అండ్ టైం వచ్చి 5 అవుతుంది. 3 ఉంటే బయటికి పోతా, లేదంటే ఈవినింగ్ మొత్తం రెస్ట్ తీసుకుంటా. అండ్ రేపటికి ఎనర్జెటిక్ కావాలి కాబట్టి, బికాస్ టుమారో రైడ్ ఆఫ్ 570 kilometers. సో కొంచెం ఎనర్జీ ఉంటే బెటర్ కదా. మళ్ళీ ఇప్పుడు తిరిగి అలసిపోయి వచ్చి పండుకొని మళ్ళీ రేపు మార్నింగ్ లేచిపోవడం చూద్దాం, లెట్స్ సీ. ఓకే, ఫ్రెష్ అప్ అయిపోయినా. అండ్ మీరు అనుకోవచ్చు దట్ ఈ హోటల్ స్టే ఇంత, ఈ రెస్టారెంట్లో ఫుడ్ తిన్నా ఇంత అయింది, ఈ ప్రైస్ ట్యాగ్లన్నీ ఎందుకు చెప్తున్నా అని. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వస్తున్నాయి దట్ అన్న మీరు చూపిస్తున్నారు కదా హోటల్స్ అండ్ ఫుడ్ తిన్నది, దాంతోపాటు మీరు ప్రైస్ ట్యాగ్ కూడా చెప్పండి జరా, మాకు కూడా హెల్ప్ అవుతుంది మేము పోయినప్పుడు అని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెడుతున్నారు అనమాట. సో దట్స్ ద రీజన్ వై నేను ఆ ప్రైస్ ట్యాగ్లు అన్నీ చెప్తున్నా. అదర్వైజ్ నాకు ఆ ప్రైస్ ట్యాగ్లు అంతా ఇష్టం ఉండదు చెప్పడము. అదంతా కొంచెం బడ్జెట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఆ ప్రైస్ ట్యాగ్లు చెప్తున్నాను అనమాట. అండ్ ఎట్లయినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ట్రిప్ ఒక వీడియో అయితే చేస్తా, ట్రిప్కి ఖర్చు ఎంత అయింది, లైక్ సోలో ఖర్చు ఎంత అయింది, ఏం కథ అని చెప్పి అది ఎట్లయినా చేస్తా అనుకోండి. అండ్ ఇప్పుడు బయటికి పోవాలా లేదా అని ఆలోచిస్తున్నా, బికాస్ బెంగళూరులో నైట్ కర్ఫ్యూ ఉంది, నైట్ 10 to 5. అఫ్కోర్స్ నేను 10 దాకా బయట ఏం చేయను, బట్ ఇప్పుడు నేను చెప్పినా కదా ఇది ఈ హోటల్ నేను ఏదైతే బుక్ చేసిందో ఇది అవుటర్ పార్ట్ ఆఫ్ బెంగళూరు, మోర్ టువర్డ్స్ బెంగళూరు ఎయిర్పోర్ట్, అంటే మన హైదరాబాద్ హైవేకి దగ్గరగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలన్నా మళ్ళీ సిటీలో కూడా పోవాలి, ఆ ట్రాఫిక్ని భరించడు అంత ఓపిక అయితే నాకు లేదు. సో ప్రస్తుతానికి ఈయనే ఉందామని అనుకుంటున్నా. అండ్ యాక్చువల్గా రూమ్లో కూర్చొని ఎట్లనో అట్లా టైంపాస్ అయిపోతుంది అనుకున్నా, కానీ అస్సలు టైంపాస్ అవుతలేదు. అండ్ బయటికి పోయి డిన్నర్ చేద్దామని చూసినా, కానీ ఎంటీఆర్ మావల్లి టిఫిన్ రూమ్ అని ఒక 2 years అయితే 100 years ఫినిష్ అయిపోతుంది దాన్ని. సో అంత ఓల్డ్ హోటల్. సో అక్కడికి వెళ్ళి తిందాం అనుకున్నా, కానీ ఇట్స్ వెరీ ఫార్ అవే. నేను అక్కడికి వెళ్ళే వరకు అది క్లోజ్ కూడా అయిపోతుంది ఈ బెంగళూరు ట్రాఫిక్లో, అది కూడా. సో నేనేం చేసిన, స్విగ్గీలో ఆర్డర్ పెట్టిన. సో దే ఆర్ నోన్ ఫర్
దోశ ఇడ్లీ వడ ఆ స్టఫ్కి. సో వెరీ ఓల్డ్, లిజెండరీ అంటే లిజెండరీ హోటల్. సో చూద్దాం, ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టినా స్విగ్గీలో వస్తుంది. నాకు తెలిసి మోర్ దాన్ 45 minutes పడుతుంది, బికాజ్ ఏదో కార్నర్లు ఉంది అది. సో అక్కడి నుంచి ఇక్కడ రావాలి. సో వచ్చినాక తిని టేస్ట్ చెప్తా, డిడ్ ఇట్ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషనా లేకపోతే ఓవర్ హైప్డా అనేది ఐల్ టెల్ యూ. ఓకే, మన ప్యాకేజ్ డెలివరీ అయింది. సేస్ MTR అండ్ నాకు తెలిసి ఇది వడ అండ్ ఇడ్లీ, మేబీ చట్నీ అనుకుంటుంది. యా, అండ్ యా వన్ మోర్ చట్నీ, సాంబార్. ఇది గులాబ్ జామ్ అనుకుంటా. టు బీ ఫ్రాంక్, ఇంట్లో ఏదేముందో నాకు కూడా తెలియదు, ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇది రవ్వ ఇడ్లీ, వడ, మసాలా దోశ, సాంబార్. ఇదేందో నాకు కూడా తెలుస్తలేదు. ఇది వచ్చి మెంట్ చట్నీ, హల్వా అండ్ గులాబ్ జామ్. చూడడానికి చాలా టెంప్టింగ్ ఉంది. తిని రివ్యూ చేస్తా. సో దోశ, వడ, రవ్వ ఇడ్లీ అదిరిపోయింది అంతే. అంటే నేను ఏదో ఎక్స్ప్రెషన్ ఇస్తలేదు, దట్స్ కమింగ్ అవుట్ న్యాచురల్లీ. అంటే దీస్ ఆర్ ది బెస్ట్ ఐవ్ హ్యాడ్ సో ఫార్, పీరియడ్. అసలు ఐ వాజ్ గాన్ మ్యాడ్ తెలుసా. అసలు అది తింటుంటే ఈచ్ అండ్ ఎవ్రీ బైట్ ఆఫ్ ఇట్ వేరే ప్రపంచం, అది స్వర్గం. అండ్ ఇది ఇంకా పార్సల్లో వచ్చింది, అదే ఇంకా డైరెక్ట్ తింటే ఇంకా ఇంకా ఏ రేంజ్లో ఉంటుందా అనేది నా డౌట్. అండ్ హల్వా అండ్ గులాబ్ జామ్ కూడా లాస్ట్ టచ్ మస్తు ఉండే అసలు. సో మీరు ఎప్పుడైనా బెంగళూరు వస్తే గో టు MTR, మావల్లి టిఫిన్ రూమ్. దోశ, ఇడ్లీ, వడ, అసలు సాంబార్ కూడా చింపి పడేసిండు. అండ్ రేపు మార్నింగ్ కూడా కుదరకపోవచ్చు, బికాజ్ మళ్ళీ అంత లోపలికి వెళ్ళి ఆ ట్రాఫిక్లో మళ్ళీ బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. సో మేబీ నెక్స్ట్ టైం 1 full day బెంగళూరు ఫుడ్కే పెడదాం. ఎందుకంటే ఇట్లాంటివి ఇంకా 4-5 ప్లేసెస్ ఉన్నాయి ఇట్లాంటివి, ఇట్లా లిజెండరీ స్టఫ్. 50, 60, 80, 90 years old. ఇది ఇంకా 2 years అయితే 100 years old. ఓ మై గాడ్, అసలు ఏంది అది. సో ఆల్ ఇన్ ఆల్ 20 out of 10, 10 out of 10 కాదు, 20 out of 10. అసలు అంత బాగుంది. సో ఐల్ ఎండ్ ద వ్లాగ్ హియర్. హోప్ యూ లైక్డ్ ఇట్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమన్నా ఉన్నాయా? ఏం లేవు, గంట కొట్టండి. So that's it for the video, guys. Catch you guys in the next vlog. Bye.